జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. అభ్యర్థుల నుంచి జీహెచ్ఎంసీ సెక్రటరీ నామినేషన్లను స్వీకరిస్తున్నారు. 15 మంది స్టాండింగ్ సభ్యులను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు. బల్దియాలో మొత్తం 150 కార్పొరేటర్లకు గాను 4 స్థానాలు ఖాళీగా ఉండగా ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఫిబ్రవరి 18న నామినేషన్ల స్క్రూటీని, 21న నామినేషన్ల విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక ఈ నెల 25న జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో పోలింగ్ జరగనుండగా 25న సాయంత్రం కౌంటింగ్ చేసి రిజల్ట్స్ ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. నామినేషన్లను స్వీకరిస్తున్నారు. 15 మంది స్టాండింగ్ సభ్యులను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు. బల్దియాలో మొత్తం 150 కార్పొరేటర్లకు గాను 4 స్థానాలు ఖాళీగా ఉండగా ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఫిబ్రవరి 18న నామినేషన్ల స్క్రూటీని, 21న నామినేషన్ల విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక ఈ నెల 25న జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో పోలింగ్ జరగనుండగా 25న సాయంత్రం కౌంటింగ్ చేసి రిజల్ట్స్ ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.